హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ నిర్మల. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి, తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు. అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా సందేహాల పైన, అలాగే మళ్ళీ శని భగవానుడు వక్ర చూపుతో ఉండబోతున్నాడు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారిలో ఏ రాశుల వారికి మరి వక్ర చూపుతో ఉండబోతున్నాడు, అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వాళ్ళ మీద వక్ర చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. మరి తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రభావం? మకర రాశి వారి మీద కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కడైనా వీరికి పార్ట్నర్షిప్ తో వ్యాపారాలు ఇంతకు ముందే మొదలుపెట్టి ఉంటే ఆ వ్యాపారాలలో నష్టం రావటం, ఇబ్బంది కలగటం, ధాన్యం ఎక్కడైనా కొన్ని ఉంచితే అది అమ్ముకుంటే మంచిది, త్వరగా అందులో నష్టం రావడం జరుగుతుంది. మిరప కావచ్చు, పత్తి కావచ్చు, ధాన్యం ఇంకేదైనా ఉంటే, నవధాన్యాలు ఏదైనా ఉంటే వీరు అపరాల వ్యాపారం చేసేవారైతే కనుక ఖచ్చితంగా నష్టపోయేటువంటి ఆలోచన అయితే ఉంటుంది ఈ 5 మాసాల్లో. కొత్తగా చేయాలనుకుంటే మాత్రం ఆగితే మంచిది. అలా కాకుండా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే మంచిది. అలానే వీరికి బెట్టింగ్లు, ఆన్లైన్ బిజినెసెస్, అలానే షేర్స్ లాంటివి చేస్తే కూడా కొంతమేర నష్టం కనిపిస్తా ఉంది. అందుకని ఏదైనా తెలిసిన వ్యాపారం చేస్తే మంచిది. షేర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయకూడదు, అప్పు తీసుకురాకూడదు, అప్పు ఇవ్వకూడదు, డబ్బులు కూడా రావు. ఇకపోతే విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఇదొకటే అదృష్టం వీళ్ళకి. విదేశీయానం చదువుకోవడానికైనా, జాబ్ చేయడానికైనా, యూనివర్సిటీ సీట్ కోసమైనా, ప్రయత్నం కోసమైనా సరే విదేశీయానం ప్రయత్నం చేసినట్టయితే వీరికి కలిసి వస్తుంది ఈ 5 మాసాలు. ఎప్పటి నుంచి ప్రయత్నం చేయాలంటే జూలై 13వ తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసుకుంటే, 2020 సంవత్సరం జూలై 13వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వెంటనే నవంబర్ 28వ తారీఖు లోపు వీరు విదేశాలకు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వెళ్తారు వీరు. ఏదైనా సీటు కోసం ప్రయత్నం చేసినట్టు కూడా సీట్ వస్తుంది. ఈ శని భగవాన్ అశుభ దృష్టి వీరి మీద ఈ రకంగా మంచి చేస్తుంది. ఇకపోతే వీరికి స్ట్రెస్ ఫీలు, జాబులు వెసులుబాటు అయితే కొంతమేర తక్కువ అయితే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎగ్జామ్ రాసి ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూకి వస్తే అలాంటి జాబ్స్ వీరికి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. పెళ్లి కాని వరకు అయితే పాత సంబంధాలు ఇంకొద్దురా బాబు, వీళ్ళతో మనకు సంబంధం లేదు అనుకునే సంబంధాలు మళ్ళీ కలవచ్చు, ఎక్స్పెక్ట్ చేయకుండా కలవచ్చు. కానీ వీరు వెయిట్ చేస్తూ కూర్చోవాలి. ఒకసారి తలుపు కలుగుతుంది, అప్పుడు గట్టిగా తీసేయాలన్నమాట తలుపుని. ఆ సౌండ్ విని తీసేయాలి. అంటే వీరు వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వీరు చేసుకోవాల్సిన పరిహారం వీరు 5 మాసాలు కూడా చేసుకోవచ్చు. ఈ పరిహారం అయితే వీరు మంగళవారం కానీ శనివారం కానీ చేస్తే మరీ మంచిది. పరిహారం ఏంటంటే వీరికి మనకి ఈ పట్టిక దొరుకుతుంది, ఇంటికి కట్టుకుంటాం కదా పట్టిక, ఆ పట్టిక, అలానే కర్పూరం, అలానే వీరికి బియ్యం, ఈ 3 కూడా బియ్యం అయితే కిలోంపు, తెల్లని వస్త్రం, ఒక వెండి కాయిన్, ఏదైనా ఒక రూపు, వెండితో ఉన్నటువంటి రూపు ఏదైనా సరే, ఇవన్నీ కూడా కలగలిపి ఎక్కడైనా బ్రాహ్మణులు కానీ పంతులు గారు కానీ ఎవరైనా దానం తీసుకునేవారంటే ఆ దానం ఇచ్చేయాలి. శని భగవానికి సంబంధించిన వక్ర చూపుకు సంబంధించినటువంటి దానం అని ఇవ్వాలి. అదేంటి శని భగవాన్ నల్లగా ఉంటాడు కదా, తెల్లది దానం ఏమంటున్నారు అంటే వీరి దాంట్లో వేరే దోషాలు కూడా ఉన్నాయి ఇంకా. అందుకని శని భగవాన్ వక్ర చూపుతో ఉన్నా కూడా మంచి చూపుతో ఉన్నాడు, వీరి మీద చెడు ఉందనుకోండి అప్పుడు మనం నల్లే ఇవ్వాలి. ఇప్పుడు మంచిగా ఉన్నాడు, మనకు మంచి చేయాలి, అందుకని ఇవి ఇస్తే వారికి మంచి జరుగుతుంది. మకర రాశి వారికి ఒక పరిహారం సరిపోతుంది. అలానే మకర రాశి వారు మరొకటి ఏంటంటే మనకి దొరికేటువంటి ఈ సిగరెట్ అని ఉంటాయి కదా, సిగరెట్లు ఉంటాయి. ఈ సిగరెట్లు ఒక 4 బాక్సులు కొనుక్కొని, బాక్స్ అంటే ఒక 10 సిగరెట్లు ఏమో వస్తాయి అనుకుంటున్నాను, అందులోనూ పెట్టా. ఆ ఒక 10 సిగరెట్లు ఉన్నటువంటి బాక్సులు ఒక 4 కొనుక్కొని ఆ 4 కూడా వెలిగించేయాలి, దాంట్లోనే బాక్స్ లోనే వెలిగించేయాలి, చుట్టూ దిష్టి తీసుకొని తనకు తాను కొత్తగా చెప్తున్నారు. ఎందుకంటే గురుగారు ఈ విషయంలో మాత్రం అంటే సిగరెట్ అనేది ఎవరు కూడా అది దానికి నిజం చెప్తా. శని భగవానుడు మనకి కొన్ని వస్తువులకి అధిపతి, ఓకేనా. అలానే సిగరెట్ లో ఉండేది పొగాకు. పొగాకు డైరెక్ట్ గా దొరకదు అన్ని వేళలా, పొగాకు ఎవరికి దొరకదు, టౌన్స్ లో సిటీస్ లో పొగాకు దొరకదు. అందుకని సిగరెట్ లో ఉండేది పొగాకు. పొగాకు కాల్చండి అంటే పొలాన్ని కాల్చి వస్తారు మన వాళ్ళు, ఇంకా ఎక్కడ దొరకదు కదా, పల్లెటూర్లకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది అనుకోండి అందరికి అందుబాటు ధరల్లో ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. సిగరెట్ అంటే ఆ ఇంటి పక్కన ఉంటుంది, షాప్ పక్కన ఉంటుంది, అన్ని దగ్గర దొరుకుతాయి కదా, స్మోకింగ్ ఉంటది. అందుకని సిగరెట్లు తెచ్చుకోవాలి. ఆ సిగరెట్లు తెచ్చుకొని తనకు తాను దిష్టి తీసుకొని కాల్ చేసేయాలి. అప్పుడు వీరికి ఉన్నటువంటి అశుభ దృష్టి, నరదిష్టి సంబంధించినవి కాబట్టి అవి సిగరెట్లు అన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు పొగాకు దొరకదు, పొగాకు కాల్చడానికి రావద్దు, అందులో గంజాయి అవి ఇవి వస్తూ ఉన్నాయి. లేదు, ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గమనించుకోవాలి, పొగాకు డైరెక్ట్ గా కాలదు, అది వెండాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అది నేను కాల్చాలని చెప్పాను కదా, ముందు అది కాలాలి,
అది కాలాలి కాబట్టి సిగరెట్లు ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అందుకని ఆ పరిహారం వీరికి ఇది చేస్తే ఆ ఒక శని భగవాన్ అశుభ దృష్టి అనేది ఖచ్చితంగా దాంట్లో కాలి పటాపంచలైపోతుంది. ఈ రాశి వారు చేస్తే మరి మంచిది. ఓకే. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకు మరి శని భగవానుడి వక్ర చూపు అనేది ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి శని భగవాన్ యొక్క వక్ర చూపు చాలా బాగా ఎక్కువగానే ఉంది. చాలా బాగా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే కనుక 2వ స్థానంలోనే శని భగవాన్ ఉన్నాడు. ఈ 2వ స్థానంలోనే శని భగవాన్ ఉండడం వలన మంచి పెద్ద పెద్ద తగాదలు అవ్వచ్చు, వీరు తగ్గాల్సిందే. అన్నదమ్ముల మధ్య గొడవ అవ్వచ్చు, వీరు తగ్గాల్సిందే. ఆస్తి తగాదలు అవ్వచ్చు, తగ్గాల్సిందే. ఎట్లా అంటే మంచి మంచి ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు అంతా కూడబొలుకొని అంత ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా 2 పొయ్యిలు పెట్టొచ్చు. ఈ 5 మాసాల్లో 2 పొయ్యిలు పెట్టొచ్చు. అంటే అంత పెద్ద తగాదలు అవ్వచ్చు. కానీ కుంభరాశిలో ఉన్నవారు ఒక అడుగు తగ్గితే అంత అవ్వదు. ఒకటి. రెండోది పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో తగాదలు అవ్వచ్చు. మూడోది ఏదైనా విద్యా సంస్థలు కానీ బుక్ స్టాల్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఇబ్బంది కలగవచ్చు. ఒకరికి మాత్రం బాగా కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్ వారికి, అలానే కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్స్ కి, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ కావచ్చు, ఇలాంటి వారికి కొంతమేర కలిసి వస్తుంది. ఇనుము, ఇటుక, ఇసుక ఇలాంటి వారికి కూడా కొంతమేర కలిసి వస్తుంది. హార్డ్వేర్ రంగాల వారికి కొంతమేర కలిసి వస్తుంది. అలానే కార్లు కంపెనీస్ కానీ ఇలాంటి వారికి ఎవరైనా షేర్స్ పెట్టే వాళ్ళు ఉంటే ఇప్పుడు హార్డ్వేర్ లో పెట్టండి, మంచి లాభాలు వస్తాయి. హార్డ్వేర్ దాంట్లో మంచి లాభాలు వస్తాయి 5 మాసాలు కూడా. అంటే కుంభరాశి వారు పెట్టినా వేరే ద్వాదశ రాశి వారు పెట్టినా మంచి లాభాలు వస్తాయి. హార్డ్వేర్ రంగం, ఆయిల్, కూడ్ ఆయిల్ ఇలాంటి వాటిలో మంచి లాభాలు వస్తాయి. ఇది మామూలుగా ప్రెడిక్షన్. అయితే ఈ కుంభరాశి వారు చేయాల్సిన పరిహారం, ఎక్కడైనా సముద్రము, నది, వాగు, ఒడ్డు, అలానే ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటివి ఏమైనా ఉంటే వీరు ఎక్కడైనా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి స్నానం ఆచరించి రావాలి. ఇది వీరికి పర్టికులర్ గా చేసుకోవాల్సినటువంటి పరిహారం. వీరికి పూర్వీకులకి ఎవరికైనా ఉంటే అక్కడ చేసిన దానాలు, ధర్మాలు, యజ్ఞాలు చేసేది ఉంటే చేసుకోవాలి. అప్పుడు కొంతమేర వీరికి ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది తగ్గుతుంది. అయితే మోదుగు ఆకులను దొరుకుతాయి, ఇస్త్రాకులు అంటారు, కొన్ని మోదుగు ఆకులు ఉంటాయి. ఆ మోదుగు ఆకులు కానీ బాదం ఆకులు కానీ దాంట్లో వీరు చక్కెర పొంగల్ కానీ లేదా దద్దోజనం కానీ పెట్టేసి ఏదైనా వీరికి గ్రామ దేవత దగ్గర నైవేద్యం పెట్టాలి. ఏదో దాంట్లో పెట్టకూడదు. ఆ 2 ఆకులుకుంటే ఆ 2 ఆకులు తీసుకొని నైవేద్యం పెట్టాలి. పెట్టడం ద్వారా వీరికి కొంతమేర ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది తగ్గుతుంది. అలానే జీడి గింజలు అని ఉంటాయి, నల్లగా ఉంటాయి జీడి గింజలు. ఆ జీడి గింజలు తీసుకొని తనకు తానుగా దిష్టి తీసుకొని ఎక్కడైనా కాల్చివేయటమా, పొదలుగా ఉన్న చెట్లలో వేయటమా లేదా నీళ్ళలో వేయటమా చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది ఈ 5 మాసాలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కరు చూపుతో ఉన్నా కూడా మంచి జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు శని భగవానుడి వక్ర చూపు దృష్టి? అంటే వక్రం చూపుతో ఉన్నా కూడా మీనరాశిలోనే శని భగవానుడు ఉంటాడు. వీరికి కొద్ది కదలికలు ఇప్పుడు దాకా కదులుతున్నాయి. శని భగవానుడు మార్చి 29వ తారీఖు మారిన తర్వాత వీరికి కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంత అశుభంగా ఉండేలా కనిపిస్తుంది. పెళ్లిళ్ళు కుదిరినప్పుడు పెళ్లిళ్ళు అవ్వకపోవడం, ఎంత వయసు వచ్చిన పెళ్లిళ్ళు కాకపోవడం కానివచ్చు, లేకపోతే కనుక వీరికి ఇంకోటి ఏంటంటే అశాంతిగా ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, అలానే కొంచెం ఆందోళన చెందడం, ప్రతి చిన్న విషయానికి భయపడటం. అలానే వీరికి ఇంకా మేజర్ గా కారణం ఏంటంటే బద్ధకం. అలానే మోకాళ్ళు నొప్పులు రావడం, అరికాళ్ళు సూదులు కూర్చున్నట్టుగా మంటలు రావటము, తలనొప్పి రావటము, శిరోబాధ రావటము, ఇలాంటివి అయితే కొంతమేర మీనరాశి వారికి అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. కదా దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీరు. ముఖ్యంగా వీరికి వంటలో ఇంగువ వాడుకోవాలి. చెక్క, లవంగాల, ఇంగువ ఇల్లు ప్రతి వంటలో వాడుకుంటే మరీ మంచిది. వెల్లుల్లిపాయ తినడం ఇంకా మంచిది. వీరి ఫుడ్ లో అయితే ఖచ్చితంగా వీరు కరప్షన్ కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి. ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి వీరు. ఎందుకంటే శని భగవాన్ అశుభ దృష్టి లేదని చెప్పలేం వీరి మీద, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మంచి జరగాలంటే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. వీరు చేసుకోవాల్సిన పరిహారం, వీరు చేపలు తినకూడదు 5 మాసాలు. ఈ 5 మాసాలు కూడా నీటిలో వచ్చేటట్టుకి ఫిష్ అనేది తినకూడదు. ఫిష్, రొయ్య, అంటే నీటిలో పండేటువంటి ప్రవహించేటువంటి ఏవైతే ఉన్నాయో అవేవి కూడా వీరు తినకుండా ఉంటే మరీ మంచిది. అవి తిన్నామంటే శని భగవానుడు గట్టిగా పట్టుకుంటాడు, కొండవలసలాగా. కొండ చిలువ, కొండ చిలువులాగా గట్టిగా పట్టేసుకుంటాడు, అష్టదిబ్బంది చేస్తాడు. ఏమి చేయనివుడు పని, ఏ పని ముందుకు వెళ్ళదు, ఆర్థికంగా నష్టం అవుతుంది, అందరి దగ్గర మాట పడతారు. వీళ్ళేమో స్ట్రెస్ ఫీల్, వీరికేమో ఎమోషన్స్ గా ఏడుస్తూనే ఉంటారు అనమాట. మీనరాశి వారు ఏడిస్తే ప్రపంచానికి నష్టం. అందుకని వీరు ఏడవకుండా ఏడిపించుకుని ఉండాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే వీరు మంచి పరిహారాలు చేసుకుంటే
వీరికి సరిపోతుంది. వీరు చేయాల్సింది చేపలకి ఫుడ్ వేయటం, ఉమ్, ఎక్వేరియం పెట్టుకోవటం, ప్రతి ఇంట్లో కూడా ఎక్వేరియం పెట్టి ఫుడ్ వేయటం లాంటివి చేస్తే మరీ మంచిది. ఎవరికైనా వస్త్రదానం, ఓకే. ఎవరికైనా గోదానం చేస్తే వీరికి చాలా మంది జరుగుతుంది. ఉమ్, ఈ గోదానం అనేది బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే వారు మంత్రోచ్చారణతో గోదానం భూదానం అని చెప్పి చేస్తారు. వస్త్రదానం అని చెప్పేసి వారు మంత్రోచ్చారణతో చేసేటువంటిది ఉంటుంది. ఎక్కడైనా చేయించుకోవాలంటే కనుక వారహేమ వారి దగ్గర కావచ్చు, లేదా ఇంకెక్కడైనా చేస్తూ ఉంటే వారి ఏదైనా హోమం చేయించుకుంటే ఏ హోమం అయినా చేయించుకోవచ్చు. ఓకే. ఒకసారి హోమం చేయించుకుంటే వారి స్తోమతను బట్టి చేయించుకుంటే మరీ మంచిది. లేదా శని భగవాన్ యొక్క దృష్టి పోవడానికి ప్రతిరోజు ఓం నమ శివాయ, లేకపోతే ఓం నమో శనీశ్వరాయ అని రాసుకుంటే సరిపోతుంది. అలానే ఈశ్వర నామ కోటి రాసుకుంటే వీరికి కొంతమేర ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది తగ్గుతుంది. అలానే వీరికి ఏం తినకుండా ఉన్నప్పుడు రాసుకోవాలి, తిన్న తర్వాత రాయకూడదు. ఓకే. పొద్దున్నే రాసుకుంటే సరిపోతుంది. రోజుకి 119 సార్లు రాయాలి. ఉమ్, ఇది రాసుకుంటే సరిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆలయాల్లో నవగ్రహాల దగ్గర ఆ బుక్ ను ఉంచితే అయిపోతుంది. ఇది ఓకే. చేస్తే చాలు. అది చేస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదా, మరి ఎందుకంటే ద్వాదశ రాశుల వారి మీద ఈ శని భగవానుని వక్ర చూపి ఎలా ప్రభావం చూపబోతుంది అని. అంటే కొంతమంది రాశుల వారికే చూపబోతుంది, కొంతమంది రాశుల వారికి కూడా బాగుంది. ఈ ప్రభావం చూపే రాశుల వారికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే, అవి కూడా చాలా చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు. ఆ రెమెడీస్ చేసుకుంటే అందరికీ బాగానే ఉంటది. కాబట్టి ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉందాం హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.